మిచికాట్సు ఆడడం కన్నా కోకుషిబో అంటే మంచిది. అసలు కోకుషిబో ఎందుకు డీమోన్ లాగా మారిండు అది ఎందుకో ఇప్పుడు నేను చెప్తా. దాంట్లో ఫస్ట్ రీజన్ వచ్చేసి కోకుషిబోకి అయితే చావంటే చాలా భయం. తను ఎందుకంత భయపడుతుందంటే తను ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాడు. అదేంటంటే ఎవరైతే సన్ బ్రీతింగ్ మార్క్ అయితే అవాక్ చేస్తారు కదా వాళ్ళైతే 25 years గా చచ్చిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే తన బ్రదర్ యూరోచి కంటే తనే చాలా పవర్ఫుల్ గా ఉండాలని, తనకు అప్పుడు చావంటే భయం. అలాగే తన బ్రదర్ తనకంటే స్ట్రాంగ్ ఉండడని అదొకటి. అప్పుడు కోకుషిబో ఇలా ఉన్నప్పుడు మన ముజాన్ గాడు అయితే ఎంట్రీ ఇచ్చిండు. మన కోకుషిబోకి ఏంటంటే ఆఫర్ ఇచ్చిండు అనమాట. నువ్వు ఒకవేళ డిమోన్ లాగా మారితే నువ్వు చాలా రోజులు బతుకుండొచ్చు, ఇంకా మీ బ్రదర్ కంటే పవర్ఫుల్ గా మారుతావు అని అన్నాడు. కోకుషిబోకి వచ్చేసి అదే కావాలి. ఇప్పుడు ముజాన్ కూడా అదే ఆఫర్ ఇచ్చిండు. సో ఇక డిమోన్ లాగా అయితే మారిపోయిండు. కోకుషిబో వచ్చేసి స్పెషల్ గా డిమోన్ అయ్యిండు. తను డిమోన్ కానీ మొత్తం 3 days అయితే పట్టింది. ముజాన్ దగ్గర పనిచేస్తున్న అన్ని డిమోన్స్ కంటే పవర్ఫుల్ అయ్యిండు. ఇంకా అలాగే 12 కిజికోస్ లో కూడా ఒకటి అయిపోయిండు. ఫస్ట్ తన పేరు వచ్చేసి ఏంటో తెలుసుగా మిచికాట్సు, తర్వాతకైతే కోకుషిబో అని పేరు మార్చుకున్నాడు. ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఒక డౌట్ అయితే వస్తుంది, మరి ఇప్పుడు తాంజిరా కూడా 25 years కి చచ్చిపోతాడా అని. ఈ క్వశ్చన్ లో డిమోన్స్ రైటర్ కేస్తే మస్తు ఆన్సర్ ఇస్తాడు. నాకైతే తెలియదు దాని గురించి. మరి కోకుషిబో బ్యాక్ స్టోరీ కావాలంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చేద్దాం. చూసినా కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టినా, కొట్టకపోతే కొట్టి మళ్ళా.